2022 సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో గ్రహణాలు విచిత్రంగా వస్తున్నాయి. అంటే ఈ గ్రహణాలు అనేవి మొన్న సూర్యగ్రహణం, దీపావళి అమావాస్య రోజు వచ్చింది. అలాగే ఇప్పుడు చంద్రగ్రహణం, దీపావళి, కార్తీక పౌర్ణమి రోజు రానుంది. అయితే ఈ గ్రహణ కాలం పాక్షికంగా కనిపిస్తుంది. మన భారతదేశంలో ఈ గ్రహణం అంటే చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణ సమయం 38 నిమిషాల నుండి 6:18 నిమిషాల పాటు కొనసాగుతుంది. అయితే ఈ గ్రహణ కాలం అనేది 4 గంటల సమయం వరకు ఉంటుంది అన్నమాట. అయితే ఈ గ్రహణం తర్వాత చాలా రాశుల వారికి చాలా శుభం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఏ రాశి వారికి ఎలాంటి శుభం జరుగుతుంది, ఏ పాదంలో పుట్టిన వారికి ఎలాంటి శుభ అశుభాలు జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ చంద్రగ్రహణం నుండి ఈ రాశుల వారికి అయితే మహా అద్భుతంగా రాజయోగం పట్టనుంది. ఖచ్చితంగా వీరికి అద్భుతమైన ఫలితాలు అయితే రానున్నాయి ఈ చంద్రగ్రహణం తర్వాత నుండి. అయితే 1, 4, 12 ఈ పాదంలో పుట్టిన వారికి కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ అంతగా కలిసి రాదు అని చెప్పుకోవచ్చు. అయితే 2, 5, 7, 9 ఈ ఈ పాదంలో పుట్టిన వారికి మధ్యమంగా ఉంటుంది. అంతగా అంటే అటు కలిసి రాకపోవడం కాకుండా మరీ కలిసి వచ్చేలా కాకుండా మధ్యమంగా ఉంటుంది. ఇక 3, 5, 10, 11 ఈ పాదంలో పుట్టిన వారికి చాలా శుభం జరుగుతుంది. ఇక వీరు పట్టిందల్లా బంగారం, వీరికి కొరతే లేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో ఈ పాదంలో పుట్టిన వారికైతే అత్యద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వారు పట్టిందల్లా బంగారం, రాజయోగం అయితే తప్పకుండా ఉంది. అయితే అందులో ఉన్న రాశులు ఇవి, అంటే అదృష్టం పట్టబోయే రాశులు ఇవన్నమాట. అయితే ఈ మేషరాశి వారికి చాలా శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక తర్వాత ఈ కర్కాటక రాశి వారికి కూడా శుభం జరుగుతుంది. ఎందుకు అంటే 3, 5, 10, 11 పాదంలో వీరికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక కర్కాటక రాశి వారికి కూడా శుభ ఫలితాలు అనేవి ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి కూడా చాలా కలిసి వస్తుంది ఈ చంద్రగ్రహణం తర్వాత. ఈ వృశ్చిక రాశి వారికి కూడా మంచి ఫలితాలను, శుభ ఫలితాలని సూచిస్తుంది. తర్వాత ఈ ధనస్సు రాశి వారికి కూడా శుభ ఫలితాలే కలిసి వస్తున్నాయి ఈ చంద్రగ్రహణం తర్వాత. ధనస్సు రాశి వారు కూడా ఏది పడితే అది బంగారం కానుంది. వీరికి దశ తిరగనుంది, రాజయోగం పట్టనుంది. ఇక ఈ ధనస్సు రాశి వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత ఈ కుంభరాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయి, అత్యద్భుతమైన ఫలితాలైతే కలగనున్నాయి ఈ చంద్రగ్రహణం తర్వాత. కుంభరాశి వారికి మహాయోగం పట్టనుంది. తరువాత ఈ మిథున రాశి వారికి కూడా చాలా చాలా మంచి ఫలితాలైతే రానున్నాయి. ఇక ఈ పూర్ణిమ అంటే కార్తీక పౌర్ణమి, దీపావళి అలాగే చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ మిథున రాశి వారికి చాలా మంచిది, చాలా మంచి ఫలితాలు అయితే కలిసి వస్తున్నాయి. అయితే ఈ చంద్రగ్రహణం తర్వాత ఈ రాశుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారం కానుంది. ఇక రాజయోగం పట్టనుంది. కానీ అందరికీ కాదు, కొంతమందికి అయితే రాజయోగం పట్టనుంది. ఇక చాలామంది అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే వారికి కలిసి రావడానికి అంత వీలుగా లేదు కాబట్టి. సో ఇక నేను చెప్పిన ఈ రాశుల వారి శ్రమ కూడా కొంచెం ఎక్కువే పెంచుకోవాలి. అంటే మీరు రాజయోగం పట్టనుంది కదా అని అలాగే కూర్చోకుండా మీకు పని చేయడం చాలా మంచిది.